హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై చేసుకుందాం. ఒక చిన్న క్యాబేజీ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఒకసారిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మనం కడాయి పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా మనం ఆయిల్ వేడాక పోపు గింజలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబాలండి. ఇవన్నీ వేసుకున్నాక మనం కొంతసేపు వేగాలండి, 1 సెకండ్. దాని తర్వాత మనము ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇంక ఇవి మనము ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇంకా అలానే ఇప్పుడు మనము చిటికెడంత పసుపు వేసుకుందాము, తగినంత కరివేపాకు వేసుకుందామండి. అది మీ ఆప్షన్ అండి, లేకపోయినా పర్వాలేదు. ఇంక ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగాక మనము అల్లం పేస్ట్ అనేది వేసుకుందామండి. అల్లం పేస్ట్ లేకపోతే 2 నుంచి 3 తెల్లగడ్డలు దంచుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాక మనం క్యాబేజీ ఏదైతే కట్ చేసుకున్నామో సన్నగా 2-3 సార్లుగా వాష్ చేసుకొని తెమ్మ లేకుండా ఈ విధంగా క్యాబేజీ మనం వేసుకుందామండి. ఈ వేపుడు చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఉట్టిదనే తినేయచ్చు. ఈ విధంగా మనము వేసుకున్నాక ఆనియన్స్ వేసాం కదండి, ఆనియన్స్ క్యాబేజ్ బాగా పట్టేంత వరకు కలపనండి. ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ లేకుండా ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఫ్రై కాబట్టి. నేను చెప్పినట్టుగా చేశారంటే వాటర్ అవసరం ఉండదు. బాగా ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కొంచెం వేగుతుంది. ఇంకా మనం తగినంత ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే క్యాబేజీ ఉడకాలి కాబట్టి. వాటర్ లేకుండా ఉప్పు వేస్తే కొంచెము క్యాబేజీ ఉడికిన తర్వాత వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్తోనే మీకు క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, మనకి మీకే తెలుస్తుంది చూడండి. అప్పుడు క్యాబేజీ కొంచెం ఎక్కువగా ఉండి ఇప్పుడు కొంచెం తగ్గిందండి ఉడికేసరికి. ఇంకా మనం మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా మనం తగినంత ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు వేయలేదండి, లాస్ట్లో చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కలుపుకోండి ఒక 2 సెకండ్ల వరకు. ఇంకా ఇప్పుడు మనం క్యాబేజీ బాగా ఉడికించుకుందామండి. ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే క్యాబేజీ అనేది బాగా ఉడుకుతుంది, టేస్ట్ ఉంటుందండి. మీకు కావాలంటే దీంట్లో శనగింజల పొడి అయినా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము, ఎందుకంటే ఫస్ట్లో మనం క్యాబేజీ ఉడకాలి కాబట్టి ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం మసాలా వేసాం కాబట్టి ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి తీసి చూడండి. ఒక 10 నిమిషాల తర్వాత క్యాబేజీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంక మీకు కావాలంటే ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో పొడి వేస్తున్నాను, శనగింజల పొడి కాకుండా పుట్నాల పొడి, కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి అయినా వేయచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. పుట్నాలు ఒక 2-3 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోనండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పొడి వేసినాక ఒక 5 సెకండ్ల వరకు మూత పెట్టేసి తీసి చూడండి, బాగా వేగుతుందండి. పొడి కూడా బాగా క్యాబేజీకి బాగా పడుతుంది. ఇంకా ఇప్పుడు మనము తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 2 సెకండ్లు మూత పెట్టేసి, కొత్తిమీర ఫ్లేవర్ అంతా క్యాబేజీకి బాగా పడుతుందండి. ఇంకా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై అండి. ఈ మోడల్లో చేశారంటే ఉత్తిదనే తినేయచ్చండి, అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.